హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, ఈ క్లాస్లో మనము ఆల్రెడీ డీసీఎస్ చాప్టర్లో ఉన్నాం. సో డీసీఎస్ చాప్టర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, క్యూబ్ క్వశ్చన్. ఓకేనా, ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దాం. క్యూబ్ క్వశ్చన్స్ రెండు ఉంటాయి, దాంట్లో రెండు క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంటే. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ని మనం ఈరోజు సాల్వ్ చేస్తున్నాం. ఓకేనా, రైట్. ఇఫ్ ఏ రే మేక్స్ ద యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామా అండ్ డెల్టా విత్ 4 డయాగోనల్స్ ఆఫ్ ఏ క్యూబ్. ఓకేనా, సో ఫస్ట్ అయితే మనం ఒక క్యూబ్ని కన్సిడర్ చేసుకుందాం. క్యూబ్, సో ఇది ఒక క్యూబ్లా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇట్లా, సో దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఇలా ఎక్స్టెండ్ చేసి దీన్ని ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి వై యాక్సిస్ అనుకుందాం. దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసి జెడ్ యాక్సిస్ అనుకుందాం. దీన్ని యూనిట్ క్యూబ్ అంటాం. యూనిట్ క్యూబ్ అంటే అన్ని లెంత్లు, అన్ని సైడ్స్కి లెంత్లు 1 యూనిట్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ పైన ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ కాబట్టి దీన్ని ఏ అని, ఇది వై యాక్సిస్ పైన ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ కాబట్టి బి అని, ఇది జెడ్ యాక్సిస్ పైన ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ కాబట్టి సి అని అనుకుందాం. ఇది నెక్స్ట్ డి, ఎక్స్ యాక్సిస్కి జెడ్ యాక్సిస్కి మధ్యలో ఉన్న పాయింట్ డి. తర్వాత ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి మధ్యలో ఉన్న పాయింట్ ఈ. తర్వాత వై యాక్సిస్కి జెడ్ యాక్సిస్కి మధ్యలో ఉన్న పాయింట్ని సమ్ ఎఫ్ అని, ఇంకా ఈ స్పేస్లో ఉన్న పాయింట్ని సమ్ జీ అని అనుకుందాం. యూనిట్ క్యూబ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి ఈ లెంత్, సైడ్ లెంత్ 1 అనమాట. ఇది ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి ఇక్కడ వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్ 0 అవుతాయి. అండ్ ఈ లెంత్ 1 అని చెప్పినాం కాబట్టి ఇది 1,0,0 అవుతుంది. అండ్ ఈ లెంత్ కూడా 1. అండ్ ఈ పాయింట్ వై యాక్సిస్ పైన ఉన్నది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్, తర్వాత జెడ్ కోఆర్డినేట్ రెండు 0 అవుతాయి. ఇంకా రిమైనింగ్ పాయింట్ 1. సో సిమిలర్లీ ఇది 0,0,1 అవుతుంది. ఈ పాయింట్ ఎక్కడుంది? ఎక్స్ యాక్సిస్కి జెడ్ యాక్సిస్కి మధ్యలో ఉంది కాబట్టి ఎక్స్ జెడ్ని ఉంచేస్తాం, 1 1 అని రాద్దాం. ఇంకా రిమైనింగ్ లేనిది ఏంటిది? వై కాబట్టి 0 అని రాసుకుందాం. ఇప్పుడు ఈ అనేది ఎక్కడుంది? ఎక్స్కి వైకి మధ్యలో ఉంది. జెడ్ లేదు కాబట్టి జెడ్ 0 అవుతుంది. రిమైనింగ్ 2 1,1 అని రాసుకుందాం. ఈ ఎఫ్ అనేది ఎక్కడుంది? వై జెడ్, అంటే వై జెడ్ ఉన్న వాటిని 1,1 అని, లేని దాన్ని 0 అని రాసుకుందాం. ఓకేనా, ఇది జీ అనేది స్పేస్లో ఉంది కాబట్టి అన్నీ ఉంటాయి ఇక్కడ 1,1,1. ఈ డయాగ్రామ్ అర్థమైందంటే ఆల్మోస్ట్ మనకి ప్రాబ్లం వస్తున్నట్టే. రైట్. ఓకే, సొల్యూషన్. కన్సిడర్ ఏ యూనిట్ క్యూబ్. కన్సిడర్ ఏ యూనిట్ క్యూబ్ అండ్ OA, OB, OC as coordinate axis. కోఆర్డినేట్ యాక్సెస్ లాగా తీసుకున్నాం. తర్వాత వాటి లెంతులు OA = OB = OC = 1. ఓకేనా, సో ఇక్కడ మనకి ఉన్న వర్టిసెస్ అన్నిటినీ మనం ఇక్కడ రాసిద్దాం ఒకసారి. సో ద వర్టిసెస్ ఆఫ్ ఏ క్యూబ్ are A is 1,0,0, B is 0,1,0, C is 0,0,1, తర్వాత D. సో D is 1,0,1, తర్వాత E 1,1,0, తర్వాత F 0,1,1, తర్వాత అయిపోయినాయా? A, B, C, D, E, F, G. తర్వాత ఇదేంటి? 1,1,1. ఇది ఒకటి రాయలేదు మన ఆరిజిన్. O is 0,0,0. సో O is 0,0,0. రైట్. సో అయితే ఇప్పుడు దీంట్లో 4 డయాగోనల్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ OG అనేది ఒక డయాగోనల్, తర్వాత CE అనేది ఇంకొక డయాగోనల్, తర్వాత AF అనేది ఒక డయాగోనల్, తర్వాత BD అనేది ఇంకొక డయాగోనల్. ఓకే, సో ఇప్పుడు మనకు అన్ని డయాగోనల్స్ పైన ఎండ్ పాయింట్స్ అనేవి తెలిసిపోయినాయి. ఓకేనా, నేను ఇక్కడ రాస్తున్నా. సో ఫర్ సపోజ్ లెట్ డయాగోనల్స్ ఆఫ్ ఏ క్యూబ్ ఆర్
ఓజీ, సిఈ, బీడీ అండ్ ఏఎఫ్. ఓకే రైట్. ఇప్పుడు మనము ఈ డయాగోనల్స్ అన్నిటికీ డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మీకు ఒక చిన్న నోట్ చెప్తాను ఇక నేను. సో ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ లైన్ జాయినింగ్ the points x1 comma y1 comma z1 and x2 comma y2 comma z2 is x2 minus x1 comma y2 minus y1 comma z2 minus z1. సో 2 పాయింట్స్ ఉన్నప్పుడు డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది. ఓకే రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఓజీ ఫైండ్ అవుట్ చేద్దాం. ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఓజీ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ ఏం లేదు, ఓలో నుంచి జీని సబ్ట్రాక్ట్, జీరో నుంచి ఓని సబ్ట్రాక్ట్ చేయండి. 1 - 0 1 - 0 1 - 0 అంటే 1, 1, 1. సేమ్ ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ సిఈ, ఈలో నుంచి సిని సబ్ట్రాక్ట్ చేయండి. 1 - 0 1 - 0 0 - 1 అంటే 1, 1, -1. నెక్స్ట్ ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ బీడీ ఈజ్ ఈక్వల్ టు బీడీ డీలో నుంచి బీని సబ్ట్రాక్ట్ చేయండి. 1 - 0 0 - 1 1 - 0 అంటే ఇది 1, -1, 1. నెక్స్ట్ ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏఎఫ్, డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏఎఫ్, ఎఫ్లో నుంచి ఏని సబ్ట్రాక్ట్ చేయండి. 0 - 1 అంటే -1 1 - 0 1 - 0 అంటే 1, 1. ఇప్పుడు డైరెక్షన్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే డైరెక్షన్ కొసైన్స్. ఓకే సో ద డైరెక్షన్ కొసైన్స్ ఆర్ సో ఏమైతే డైరెక్షన్ కొసైన్స్ అంటే ఇప్పుడు మనకి ఏపీసీలు డైరెక్షన్ రేషియోస్ అయినప్పుడు, ఏ కామా బి కామా సిలు డైరెక్షన్ రేషియోస్ అయినప్పుడు డైరెక్షన్ కొసైన్స్ ఏమైతాయి అంటే a/√a² + b² + c² కామా b/√a² + b² + c² కామా c/√a² + b² + c² అవుతాయి. అయితే ఇక్కడ మనకి డైరెక్షన్ రేషియోస్ ఉన్నాయి ఏంటి, 1 1 1 అంటే ఏ అంటే 1, బి అంటే 1, సి అంటే 1. అంటే ఇది 1/√1² + 1² + 1² అంటే 3. సో 1/√3 కామా సేమ్ బి అన్న కూడా 1. సో 1/√3. సిమిలర్లీ సింపుల్గా మనం చెప్పొచ్చు ఇక్కడ అన్నిటిలో 1 ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో అన్ని √3 వస్తాయి. సో పైన ఏమున్నాయి, అన్ని 1 ఉన్నప్పుడు అన్ని 1 వచ్చినాయి. ఇక్కడ 1 1 -1 ఉన్నప్పుడు నెక్స్ట్ లాస్ట్కి ఒక మైనస్ వస్తుంది అంతే. సో డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ సిఈ, ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఓజీ ఇది సిఈ ఈజ్ ఈక్వల్ టు 1/√3 1/√3 -1/√3. నెక్స్ట్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ బీడీ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ -1 కనిపిస్తే అక్కడ -1/√3 రాసుకోండి అంతే. 1/√3 -1/√3 1/√3. నెక్స్ట్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో ఫస్ట్ మైనస్ ఉన్నది కాబట్టి -1/√3, తర్వాత 1/√3, తర్వాత 1/√3. ఓకేనా. ఇప్పుడు మనం డైరెక్షన్ కొసైన్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. అది ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ ఏ రే మేక్స్ ద యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా అన్నాడు. ఏదో ఒక రే అన్నాడు. ఆ రే ఏంటో మనకు తెలియదు కాబట్టి ఫర్ సపోజ్ లెట్ ఏ రే మేక్స్ ఆల్ఫా బీటా గామా అండ్ డెల్టా with 4 diagonals of a cube, and for suppose let direction cosines of ray is equal to L, M, N. ఓకేనా. సో ఇక్కడ రేకి డైరెక్షన్ కొసైన్స్ LMNలు, ఇది ఓజీతోని ఫామ్ చేసే యాంగిల్ ఆల్ఫా, తర్వాత ఈ రే సిఈతో ఫామ్ చేసే యాంగిల్ బీటా, ఇదే రే బీడీతోనే ఫామ్ చేసే యాంగిల్ గామా, ఏఎఫ్తో ఫామ్ చేసే యాంగిల్ డెల్టా. సో అప్పుడు కాస్
యాక్చువల్గా మనకి యాంగిల్ ఫైండ్ అనే ఫార్ములా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఇది ఫార్ములా. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీన్ని L1 M1 M1 దీన్ని L2 M2 N2 అనుకుందాం. తర్వాత ఇది L2 M2 N2 L2 M2 N2 L2 M2 N2 ప్రతిసారి L1 M1 N1 ఇదే, కాకపోతే L2 M2 N2 అనేది చేంజ్ అవుతుంది. సో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు L1 L2 అంటే L ఇంటూ 1/√3 L/√3 M ఇంటూ 1/√3 M/√3 N ఇంటూ 1/√3 L/√3. సింపుల్గా ఇది L ప్లస్ M ప్లస్ N/√3 అవుతుంది. తర్వాత సిమిలర్లీ కాస్ బీటా ఏమవుతుంది, ఏం లేదు, జస్ట్ ఎక్కడ మైనస్ వస్తుందో అక్కడ మైనస్ పెట్టుకోండి. సో దిస్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ L ప్లస్ M మైనస్ N/√3. తర్వాత కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఇది L మైనస్ M ప్లస్ N/√3. ఓకే. తర్వాత కాస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మైనస్ ఉంది ఇక్కడ, సో మైనస్ L ప్లస్ M ప్లస్ N/√3. ఓకే. ఇవి వచ్చినాయి మనకి కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా వాల్యూస్ వచ్చినాయి. మనం ప్రూవ్ చేయాల్సింది ఇది. సో కన్సిడర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా. ఓకే. అన్ని వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఏమవుతుంది, ఇది L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ బై √3 స్క్వేర్ అంటే 3. నెక్స్ట్ ఇది L ప్లస్ M మైనస్ N హోల్ స్క్వేర్ బై √3 స్క్వేర్ అంటే 3. నెక్స్ట్ L మైనస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ బై 3 సేమ్ ప్లస్ సిమిలర్లీ మైనస్ L ప్లస్ M ప్లస్ N హోల్ స్క్వేర్ బై 3. సో అన్నిట్లలో బై 3 ఉన్నది కాబట్టి బై 3ని కామన్ చేద్దాం. సో 1/3 పక్కన పెట్టేసి ఇంకా రిమైనింగ్ అన్నీ రాసుకుందాం. ఇది ఫస్ట్ ఏమవుతుంది, L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ అంటే ఇది A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ ఫార్ములా. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ ప్లస్ 2AB ప్లస్ 2BC ప్లస్ 2CA అట్లా. సో ఇది ఇప్పుడు ఏమైతే నెక్స్ట్ 2LM ప్లస్ 2MN ప్లస్ 2NL. నెక్స్ట్ ఇది L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ మైనస్ N హోల్ స్క్వేర్ అంటే ప్లస్ N స్క్వేర్. నెక్స్ట్ ఏం లేదు, నెక్స్ట్ దాంట్లో సేమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ మైనస్ N కనబడ్డది, మీకు ఎక్కడెక్కడ ఎన్ వస్తుందో మైనస్ పెట్టుకోండి అంతే. సో దిస్ ఈజ్ ప్లస్ 2LM నెక్స్ట్ మైనస్ 2MN మైనస్ 2NL. ఓకే. సో నెక్స్ట్ ఇది ఏమవుతుంది, M దగ్గర మైనస్ ఉన్నది కాబట్టి దీంట్లో M దగ్గర మైనస్ పెట్టుకుంటే అయిపోతుంది. L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ మైనస్ 2LM మైనస్ 2MN నెక్స్ట్ ప్లస్ 2NL. రైట్. నెక్స్ట్ లాస్ట్ది మైనస్ L స్క్వేర్ అంటే L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్. నెక్స్ట్ L దగ్గర మైనస్ ఉంది కాబట్టి సో మైనస్ 2LM ప్లస్ 2MN నెక్స్ట్ మైనస్ 2LN. ఓకే. ఇలా ఎందుకు రాసామంటే సింపుల్గా క్యాన్సిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా రాసాం. రైట్. సో దిస్ ఈజ్ 2LM 2 ప్లస్ 2LMలు మైనస్ 2LMN. సో ఇవన్నీ క్యాన్సిల్ అయ్యాయి. నెక్స్ట్ సేమ్ ఈ రెండు అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. ఈ రెండు అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ, సో మనకి L స్క్వేర్లు 4 ఉన్నాయి, M స్క్వేర్లు 4 ఉన్నాయి, N స్క్వేర్లు 4 ఉన్నాయి. సో 4 టైమ్స్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్. సో యాక్చువల్గా మనకి L స్క్వేర్ ప్లస్ M స్క్వేర్ ప్లస్ N స్క్వేర్ వాల్యూ ఎంత, 1. సో దిస్ ఈజ్ 4 into 1. సో 4/3. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. థ్యాంక్ యూ.